హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, 6 నెలల్లో పడిపోతుంది, రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం కుర్చీ నుంచి దిగాల్సిందే అని చెప్పేసి ఆ మధ్య ఎంతో ప్రచారం జరిగింది. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఆయన కుర్చీకి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి డోకా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బలోపేతం అవ్వడానికి ఆయన ప్లాన్ చేశారని అంటున్నారు. ఇంతకు ఆయన చేసిన ప్లాన్ ఏంటి, ఆయన ఎటువంటి వ్యూహాలతో ఇవాళ తన ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేసుకున్నారు? సో ఇప్పుడు ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పేసి అప్పుడు మొత్తం కూడా ప్రచారం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఏదో మాస్టర్ ప్లాన్ వేశారు, అందుకే ఇప్పటికి కూడా ప్రభుత్వం కూలిపోకుండా విధంగా స్టాండర్డ్ గా నిల్చుంది, ఇంకా బలోపేతం చేశారు అని అంటున్నారు. ఇంతకు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి, మరి ఈ వ్యూహాలతో ఇంకా ప్రభుత్వం ఎంతకాలం ఉండొచ్చు, కంప్లీట్ గా 5 సంవత్సరాలు చేస్తుంది అంటారు, లేకుంటే వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా మధ్యలో ఏమైనా కోల్పోయే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే అటువంటివేవి కనిపించడం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మనకు బాగా క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే అధిష్టానంతో రేవంత్ రెడ్డి గారికి ఉన్న ర్యాపో నెంబర్ 1 అది చాలా కీలకం కాంగ్రెస్ పార్టీలో. అది నా దృష్టిలో 50% దానికే ఇస్తా. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూస్తే, అంటే మనం పుట్టకముందు ప్రభుత్వాలు గట్రా చూస్తే సీల్డ్ కవర్లో ఎవరి పేరు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యేవారు. అధిష్టానం నచ్చకపోతే మారిపోయేవారు. అధిష్టానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. అక్కడ అసెంబ్లీ సమావేశాలున్నా, కీలకమైన సమావేశాలున్నా, ఫారెన్ డెలిగేట్స్ మీటింగ్లో ఉన్నా అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందంటే వెంటనే పెట్టిబేడ సర్దుకుని ఢిల్లీ వెళ్ళిపోవాలి. సో అట్లాంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో అటువంటి రేవంత్ రెడ్డి గారికి చాలామంది చెప్పింది ఏంటంటే, ఇంటర్వ్యూస్లో కూడా చూసింది ఏంటంటే, అధిష్టానంకి దగ్గర ఈయనకి అత్యంత ఆదరణ ఉంది. నెంబర్ 2, రాహుల్ గాంధీ గారికి ఈయనంటే చాలా ఇష్టం అంట. ఈయనకు కూడా రాహుల్ గాంధీ అంటే అత్యంత ఇష్టం. అలా కాకుండా మూడవది, రేవంత్ రెడ్డి గారికి పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. పిఆర్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారంటే, మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రమాణ స్వీకారానికి ఆయన ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడు ఎవరెవరైతే క్లోజ్గా ఉన్నారో, ఎప్పటికీ కాంటాక్ట్స్లో ఉన్నారో, ఎవరెవరు ఇళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసేవాళ్ళో వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి ఆ ఎంపీలతో మాట్లాడి, ఆ ఎంపీలు ఆ ప్రజాప్రతినిధుల తల్లులు మదర్స్ ఉంటారు కదా, ఆ మాతలకి కాళ్ళకు దండం పెట్టి మరీ అమ్మ మీరు రావాలి ప్రమాణ స్వీకారాన్ని ఇన్వైట్ చేశాడు. అంటే గతంలో ఉన్న సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన మర్చిపోకుండా ఆ రిలేషన్, ఆ ర్యాప్ అట్లాగే మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్, పిసిసి చీఫ్ అయిన తర్వాత ఆయన చేసే ప్రధానమైన పని ఏంటంటే అందరినీ కలుపుకోవడం. చిన్న పెద్ద సీనియర్ లీడరు, జూనియర్ లీడర్ అని ఏం లేదు, అందరినీ, ఎస్పెషల్లీ సీనియర్ లీడర్ని పర్టికులర్గా ఇంటికి వెళ్ళి కలిసి, అన్న ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అన్న రీసెంట్గా చనిపోయారు, డి శ్రీనివాస్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఒకప్పుడు ఆయన పిసిసి గట్రా చేసిన వ్యక్తే, పిసిసి చీఫ్గాను. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న ఏంటి ఇలా ఉంది పరిస్థితి, మీరు ఆరోగ్యం బాగుందా, మీరేమైనా పార్టీలకు వచ్చి చేయగలరా, లేదా మీ అబ్బాయి వస్తాడా, మీ అబ్బాయి కోసం నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు అది చూద్దాం, ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళకి, లేదా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మేనల్కి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, ఇలాగ అందరినీ కలుపుకొని పోతున్నాడు ఆయన. అది ఎంత అడ్వాంటేజ్ అది. జనరల్గా నేను సీనియర్ని, నేను ఒకప్పుడు ఇది మేబీ ఆయనకున్న, ఒకప్పుడు టీడీపీ నుంచి వెళ్ళివాడు కాబట్టి ఈయనకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు కాబట్టి పార్టీలో, అటువంటి దృక్పథంలో మనకి అలా లేకపోతే వీళ్ళు తొక్కేస్తారు, లేదంటే మనకు అవకాశం ఇవ్వరని ఉద్దేశము, లేదంటే బై బర్త్ ఆయన నేచరే అంతా అయిండొచ్చు. చాలా కలివిడిగా అందరితో మాట్లాడుతూ కలుపుకోరుగా వెళ్తుండడం అనేది అదొక ప్లస్ పాయింట్. ఇంకోటి ఏంటి, రాజకీయ ఉద్దండు, తెలంగాణ ఉద్యమకారుడు, 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ లాంటి వ్యక్తికి కూడా పంచుల మీద పంచులు ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన. పార్టీ జనరల్గా ముఖ్యమంత్రి ఏమైనా అన్నప్పుడు, అదే బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏమైనా కేసీఆర్ గారు ఏమనంటే, అయితే కేసీఆర్ గారో, కేటీఆర్ గారో, హరీష్ రావు గారో, లేదా ఇంకో మంత్రి, ఎవరో ఒకరు కౌంటర్లు ఇచ్చేవారు. బట్ ఇక్కడ ఈయన ప్రభుత్వం మీద కౌంటర్లు ఇస్తే ఏం చేస్తున్నాడు, ఫస్ట్ వాళ్ళెవరితో మాట్లాడించడం కాదు, ఈయనే ఫస్ట్ కౌంటర్ ఇస్తాడు, ఈయనే మాట్లాడతాడని, ఈయనే క్లారిఫికేషన్ ఇస్తాడు. అర్థమైందా? ఇది ఆయనలో ఉంది. మరి ఆ కసితో వచ్చిందా లేదంటే నిజంగా ఆయన నేచర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ
అంత ఇదిగా చేశాడు. మళ్ళీ ఈ పథకాలు ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారు, ఎలా ఉంది, ఏం కాదు. దానికి సీఎం అవ్వక ముందే ఆయన చాలా ఛానల్స్లు ఇంటర్వ్యూ పెట్టినప్పుడు సోలోగా పాయింట్ టు పాయింట్ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు, మీరు ఇన్ని పథకాలు ఇవన్నీ చెప్పేస్తున్నారు, 6 గ్యారంటీలు చెప్తున్నారు, దీనివల్ల ప్రభుత్వానికి చాలా దెబ్బ పడుతుంది, చాలా నష్టం వాటిల్లుతుంది, దీన్ని మీరు ఎలా అధిగమిస్తారు? ఏదైనా రెవెన్యూ జనరేట్ చేస్తే పథకాలు, లేదని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిస్థితి అవుతుంది కదా అనే ఉద్దేశంలో చాలామంది, దానికి కూడా ఆయన చెప్పాడు ప్లాన్. ఇట్లా ఉంది హైదరాబాద్లో పరిస్థితి, ఇంతమంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళు దృష్టి ఇలాగుంది, అలా కాకుండా తెలంగాణలో కూడా చాలా రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని యూటిలైజ్ చేసుకుంటాం, వాటిని ఎలా డెవలప్ చేస్తాం, ఇట్లా చెప్పాడు. అది కదా ప్లాన్. సో అట్లాగా ప్రతీది కూడా ఆయన ఒక క్రిస్టల్ క్లియర్తో ఉన్నాడు. అధికారులు ఇప్పుడు అంతెందుకు, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కౌంటింగ్ అయిపోయింది, కాంగ్రెస్ 63-64 సీట్లతో మెజార్టీలో ఉంది, అదే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పారు. చెప్పిన తర్వాత అదొక ఉత్కంఠ, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎవరి పేరు ప్రకటిస్తుంది, రేవంత్ రెడ్డి గారి పేరే ప్రకటిస్తుందని తెలిసి అందరి అభిమానులకి కార్యకర్తలకి తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు ఉన్నాయి, వీళ్ళకి లేనిపోని క్రియేట్ చేసినవి ఉన్నాయి, బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ. వీళ్ళ పేరు మారుస్తారా లేదా? ఈలోగా ఉత్తమ్ కుమార్ గారు, ముఖ్యమంత్రి భట్టి గారు ఢిల్లీ వెళ్ళారు. మరి వాళ్ళిద్దరిని పిలిచారండి అధిష్టానం లాబింగ్ చేసి. అంటే వాళ్ళిద్దరిలో ఎవరికోరు ముఖ్యమంత్రి ఇస్తారా? అంటే రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం ఇస్తారా, లేదంటే మంత్రి పదవి ఏమైనా ఇస్తారా? ఇలా రకరకాలు ఒక్కొక్కరు ఎవరికి తెలిసిన యాంగిల్లో వాళ్ళు ఊహాగానాలు రాసేసుకోవడం, వీడియోస్ చేసేసుకోవడం సోషల్ మీడియా వైరల్ అయిపోయింది. మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి అని నన్ను అనేసాడు. ఆ తర్వాత ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆయన ఒకటే అడిగారు, సార్ ఇట్లా లాబింగ్ కోసం ఇంతమంది ఢిల్లీ వెళ్తే మీరు వెళ్ళలేదు సరే కదా, మీరు ఎక్కడే రిలాక్స్గా ఉన్నారు, మీకేంటంటే నాకు ముందే తెలుసు, మా వాళ్ళు నాకు అది ఆ టాస్క్ కూడా ఇచ్చారు, పార్టీని డెవలప్ చేయాలి, తర్వాత నువ్వే ఇదిగా ఉంటావు అన్నట్టుగా మాట ఇచ్చారు. అలాగే పక్క రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టి దాన్ని కూడా లేవనెత్తే పరిస్థితి తీసుకురావాలన్నట్టు ఏదో సంథింగ్ చెప్పారంట. సో అధిష్టానం మాట ఇచ్చింది, క్లారిటీగా ఉన్నారు కాబట్టి ఈయన లాబింగ్ పోలే. ఎవరికైతే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ మాకు ఇస్తారా ఎవరా అని ఉన్న వాళ్ళు లాబింగ్ చేయడానికి వెళ్ళారు. దానికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలను ఎక్కడో దాచారు, బెంగళూరులో దాచారు, కర్ణాటక దాచారు, అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి డిసెంబర్లో. సో అవన్నీ పక్కపడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి అధిష్టానం కూడా అనౌన్స్ చేస్తుంది. సో అంత క్లారిటీతో ఉన్నాడు కాబట్టి ఆయన మెల్లమెల్లగా, ఇప్పుడు రుణమాఫీ కూడా చేయలేరు అన్నారు. ఆగస్టు 15 చేసి చూపిస్తారు, చేసి చూపించబోదు నువ్వు రాదు రాజీనామా చేస్తావని హరీష్ రావు సవాల్ విసిరారు. ఇప్పుడు దానిలోనే అవుతుంది. ఆల్రెడీ ఒక అదేంటది చాలామందికి 5 లక్షల లోపు ఉన్న వాళ్ళకి చేశారు, మళ్ళీ తర్వాత దరఖాస్తు చేస్తామంటున్నారు. మొదట 1 lakh వరకు వాళ్ళు చేశారు, తర్వాత 5 లక్షలు, 2 lakhs, 4 lakhs అంటున్నారు. ఇలాగ అంచెలంచెలుగా చేసుకొని వస్తారు. సో అట్లాంటి గ్రిప్పు రావడం, పైగా కష్టపడే తత్వం ఉండడం. ఇప్పుడు దాన్ని ఏమంటారు, సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర బారికేడ్లు తీసేసి రోడ్డు విశాలంగా చేయడం నాకు ఇలా నచ్చదు. ప్రజలతో డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రజలే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే ప్రజలు అక్కడెక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని కూడా. ఇట్లాంటివి ఎప్పటికప్పుడు అంత హైపర్ యాక్టివ్గా చేసుకెళ్తున్నాడు కాబట్టి ఇంకా ఈ 5 ఏళ్ళు ఆయనే ఉంటాడు అనిపిస్తుంది తప్ప వేరే ఛాన్స్ లేదు. ఈవెన్ అధిష్టానం కూడా సెకండరీ థాట్ లేదన్నట్టుగా విన్నాను నేను కూడా. మరి బట్ ఏదైనా ఏం జరుగుతుందనేది చెప్పలేం. అంత పవర్ఫుల్ రేవంత్ రెడ్డి పూర్తిగా ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి రూపాంతరం చెందాడు ఆయన.